6 నెలల పాలన చూస్తుంటే 6 నెలలు అయింది, 7 నెలల పొద్దు కూడా గడిచిపోతున్న నేపథ్యంలో ఇలా ఇంతమంది పాపం నిరుద్యోగులు రోడ్లపైకి వస్తున్నారు. వాళ్ళ చిన్న చిన్న డిమాండ్లు వేసుకో, డిఎస్సి ఏదో వాళ్ళు ఏదో చెప్తారు, సిలబస్ ఏదో మారిందంత ఇప్పటికిప్పుడు రోబోలంగా చదవలేము, జస్ట్ అది కొంచెం వాయిదా వేయండి ఒక 3 నెలలు అనేసి. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 లేదైతే 1:100 అప్పుడు చెప్పిర్రు అదే. కానీ ఇప్పుడు మళ్ళీ అట్లా కుదరదు అనేసి దానికి ఏదో కారణాలు చూపిస్తూ అది 1:50 కాడికి వచ్చింది. 46 జీవో గురించి ఆ రోజు మేము చేస్తామని చెప్పిరి. సరే వాళ్ళు ఇవ్వలేదు, పోనీ మీరని ఇస్తారేమో అనుకుంటే 4,000 నిరుద్యోగ వృత్తి ఒక్కటంటే ఒక్కటి. మరి అంతమందిని రెచ్చగొడితే మీకోసం 1000 ప్రయాసలో కోర్చి ప్రతి ఒక్కరు నిజంగా నమ్మిరు, వస్తే నిజంగా మార్పు చేస్తే ఇంకొంచెం బాగుపడతామేమో, మాకు ఉద్యోగాలు పెరుగుతాయేమో, మా బతుకులు మారుతాయేమో అనుకోరు కదా. మరి ఇలా మరి ఆ గోస్ ఏంది? కొంచెం వాళ్ళని పిలిచి మాట్లాడుతూ పోయేది. సరే సీఎం బిజీగా ఉన్నాడు, ఇంకెవరన్నా మంత్రిని పురపాయించి పిలిపించుకొని వాళ్ళ బాధ ఏందో ఇంటే పోయేదేముంది అంటున్నా. మేము కూడా పదే అదే చెప్తున్నాము. మీరు మీ ప్రయారిటీలను మార్చుకొని మీ ఢిల్లీ పర్యటనలు కావచ్చు, లేకపోతే మీ విందులు వినోదాలు ఇటువంటి అన్నీ పక్కన పెట్టి అయిపోయింది. ఒక 4 రోజులు శాలువాలు కప్పించుకున్నారు, బోకేలు అంటే ఇంటికి పోయే సమయం ఉంటుంది మళ్ళీ వాళ్ళ కోసం అయిపోయినాయి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలే ఇవాళ తెలంగాణ సమాజం అడుగుతున్నది. రైతులైనా, విద్యార్థులైనా, నిరుద్యోగులైనా, లేకపోతే వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ వాళ్ళైనా, కాంట్రాక్ట్ ఉద్యోగులైనా, ఎవరైనా సరే ఇవాళ అడుగుతున్నది రేవంత్ రెడ్డి. ఆయన ఆ రోజు పిసిసి అధ్యక్షునిగా ఉండి ఏది మాట్లాడిండో అదే అడుగుతున్నారు. దీంట్లో పెద్ద కొత్త విషయాలు తీసుకొచ్చి, లేని విషయాలు తీసుకొచ్చి ఏమి అడుగుతలేరు. అయితే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఏంటంటే, మనందరం ఇట్లా మాట్లాడడం వల్ల, ఇట్లా చేయడం వల్లనే పాలకుల్లో ఏమైనా మార్పు వస్తుంది, చరణం వస్తుంది. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. అయితే వాళ్ళు మరి ఇంత అహంకారంతో ఉన్నారు కదా, నిర్లక్ష్యంతో ఉన్నారు కదా, వాళ్ళు కనీసం రాత్రి 6 గంటల తర్వాత అసలు మహిళల్ని పోలీస్ స్టేషన్ ఉంచొద్దు. అయినప్పటికీ వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్లో బంధించి వాళ్ళని అసలు వాళ్ళు తిన్నరా, తినలేదా, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ కనీస మనిషి అన్న తర్వాత కనీస అవసరాలు ఉంటాయి, వాళ్ళ అవసరాలు ఏంటి అని ఆలోచించే విజ్ఞత లేని సమాజం ఈరోజు మన దగ్గర ఉంది. పాలకులు అట్లే ఉన్నారు. మీరు అన్నట్టు ముఖ్యమంత్రి ఎంత బిజీ ఉన్నా కమిటీలు వేసుకోవచ్చు. మీరు అడుగుతున్నది, మనందరం మాట్లాడుతున్నది కూడా వాళ్ళు ఏదైతే ఈరోజు అడుగుతున్నది, రోడ్డు ఎక్కుతున్నది, ధర్నాలు చేస్తున్నది, వాళ్ళు రోడ్ల మీద ఈడ్చుకుంటూ వాళ్ళు నానా రకాల బాధలు పెడుతున్నా కానీ వాళ్ళు తెగించి పాపం పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నారు. మా బాధ అర్థం చేసి మీరు కంచెలు తొలగించారు అన్నారు, బ్యారికేడ్లు తీసినామన్నారు, ఇది నియంత్రిత పాలన కాదు, బానిస సంఖ్యలు తెంపినామన్నారు. ఏడ చూస్తే విద్యార్థులు ఏడిపోతే ఆడికి పెద్ద పెద్ద బాహుబలి రేంజ్లో ఉన్నాయి. అవేంటివి కొత్త వచ్చినాయి బ్యారికేడ్లు, పాతవి పోయినాయి, కొత్తవి చేయించారు. ముళ్ళ కంచెలు వేస్తారు, బ్యారికేడ్లు వేస్తారు. మీడియా అంటే ఎట్లాగో కొంత 1-2-3 ఛానల్ తప్పితే ఎవరు పోయే దిక్కులేదు. ఆ 2-3 కూడా ఇంకా నాసుంటుంది ఏదో తెగించి వాళ్ళతో లొల్లి పెట్టుకొని అయ్యో జర అర్థం చేసుకోండి అలా బాధ అనేసి మంచో చెడ ముందుకు పోతున్నాం. ఎందుకు నువ్వేమన్నావు అయ్యాలా, నేను ఫ్లేరప్ ఇచ్చినావు, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసినవే. నీ ఇంటి దగ్గర వేసుకోలే కంచెలు, నీ ఇంటి దగ్గర లేవో బ్యారికేడ్లు, సీఎం ఇంటి దగ్గర, ప్రజాభవన్ దగ్గర నువ్వు ఉండవు కదా. నేనేమంటున్నా, ఓకే మీరు ఇప్పటికీ కూడా నాదేంటంటే నిరుద్యోగులను రాజకీయంగా వాడుకున్నారు, ప్లస్ ఈరోజు వాళ్ళని పట్టించుకోకపోగా ఇంకా అయిపోయిన ప్రభుత్వం మీద నెట్టుకుంటూ పోయే బదులు మీరు ఏం చేస్తారో చెప్పలేకపోతున్నారే. ఎంతకాలం నమ్ముతారు జనాలు చెప్పండి. ఇప్పుడు మీరు కొంతకాలం చెప్పారు, ఓకే, సంవత్సరంగా నియర్ బై ఇంకా 1 ఇయర్ అవుతుంటుంటే నేపథ్యంలో ఇంకా పాడిందే పాటరా పాసపండ్ల దాసరా అన్నటువంటి ఏంది పాపం. ఇలా పెన్షన్లు లేవు కదా, మహిళలకు మీరు ఇచ్చి 2,500 లేవు. ఎంతవరకు ఇది ఖరీఫ్ సీజన్ మీరు ఏదో ఇస్తామన్నారు, రైతు బంధుకే దిక్కులేదు, భరోసా పక్కన పెడితే. రేపు 15వ తారీఖు మరి తూతూ మంత్రంగా నాకు తెలిసి మరి ఏమి ఇస్తారో తెలియదు. రుణమాఫీ ఏమి ఇచ్చినవి కౌలు రైతులు అన్నారు, తర్వాత రైతు కూలీలు అన్నారు, తర్వాత ఏంటివేంటో చెప్పారు. ఉద్యమకారులకు 250 గజాలు అసలు సమీక్ష జరిగిందో తెలియదు, దాని మీద ఎంతమంది చూస్తాం అన్నీ చూస్తాము, ఇంకా టెక్నికల్గా చూస్తామనే కానే ఉన్నారు. ఇంత లాగ్ చేస్తున్న విధానం చూస్తే మీరు 2 మాటలో చెప్పాలంటే గట్టిగా ఏం చెప్తారు? అంటే ఈ పాలనని అందుకనే చెప్తున్నా, వాళ్ళ ప్రయారిటీలు మారిపోయినాయి. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీలు కావచ్చు, ఇవేవి ఈరోజు వాళ్ళకి
ప్రయారిటీ కాదు. ఏమి ప్రయారిటీ? ఢిల్లీకి మోడల్ పోయడం. వాళ్ళుగా సరే ఢిల్లీకి కప్పం కడుతున్నారా, లేకపోతే ఇక్కడ దోచుకుంటున్నారా, దాచుకుంటున్నారా, లేకపోతే ఇసుక దందా చేస్తున్నారా, భూముల దందా చేస్తున్నారా, లేకపోతే ఇంకా అనేక రకాల మాఫియాలు ఏవేవి చేస్తున్నారు అనేది ఏది చేసినా అమ్మ ఇదంతా కూడా వర్షాకాలం, వానాకాలం, ఎండాకాలం లెక్క కాలం మారినట్టు వీళ్ళు మారుతారు. వీళ్ళు ఎవ్వడు శాస్త్రం కాదు దీంట్లో. ఈ ప్రపంచంలో ఇంతకంటే పెద్ద పెద్దోళ్ళు విర్రవీగినటువంటి వాళ్ళే కాలగర్భాన గడిచిపోయారు. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాధిపతి అయిన బ్రిటిష్ వాడు ఇక్కడ అడుగు పెట్టలేకపోయాడు. ఈ గడ్డ చరిత్ర తెలియక చాలామంది ఎన్నెన్నో ఏదేదో అనుకుంటారు. కానీ విదేశాలకు అప్పులు ఇచ్చినటువంటి నిజాము, విదేశాలకు అప్పులు ఇచ్చినటువంటి నిజామే ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని బతుకు జీవుడా అంటూ తన రజాకారులను కూడా కాపాడలేని పరిస్థితులలో పారిపోయాడు. ఇది ఆ గడ్డమ్మ. 13 సార్లు దండయాత్ర చేసిండు ఈ గడ్డ మీద. బ్రిటిష్ వాడి కాలు పెట్టలేకపోయాడు. ఏదో చిన్న అటు ఇటు కంటోన్మెంట్ పెట్టుకొని పరోక్ష పాలన చేసిండు. నిజాం ఏం చేయగలిగిండమ్మా? రజాకారులు ఏం చేయగలిగిండ్రు? రజాకారులతో పోలిస్తే, బ్రిటిష్ వాళ్ళతో పోలిస్తే ఈ రేవంత్ రెడ్లు, చంద్రబాబులు బచ్చగాళ్ళు. వాళ్ళ వందు దేని పనికిరాని వాళ్ళు. వాళ్ళనే ముప్పు తిప్పలు పెట్టిన గడ్డ ఇది. రాదనుకున్న తెలంగాణ, నవ్వుల పాలైన తెలంగాణ, భూమండలం ఉన్నంతకాలం భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రం అనే దాన్ని ఉండనివ్వమని ప్రగల్భాలు పలికినటువంటి వాళ్ళని పోరనా కొడుకులారా, వెధవల్లారా అని పెప్పర్ స్ప్రేలు ప్రయోగించినా తెలంగాణ తెచ్చుకున్న గడ్డ ఇది. ఇదేమి అంత ఆషమాసి కాదు. రేవంత్ రెడ్డి లాంటి 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా బొంద పెడుతుంది ఈ గడ్డ. ఏదో 4 కాలం కొద్ది రోజులు ఇట్లా ఆట ఆడుతుంటారు వీళ్ళు. ఇటువంటి వాళ్ళు ఎంతమందిని చూసినాం అమ్మా, ఎంతమందిని చూసినాం. వెంగళరావు ఎమర్జెన్సీ కాలంలో చంద్రబాబు నాయుడు నాగడి చాళ్ళలో రక్త పేరులు వారించిండు. ఇక్కడ ఏం చేయగలిగిండు? ఇక్కడ ఏం చేయగలిగిండు? ఆయన 2 కళ్ళ సిద్ధాంతం ఏం చేయగలిగింది? అమ్మా ఇవేవి ఎవ్వడేం చేయలేడు. కాకపోతే కొంతకాలం అట్లా నడుస్తుంటుంది, మనం కొన్ని భరించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే మళ్ళీ ఆ ఉద్యమమే కనబడుతుంది తెలుసా. మళ్ళీ క్యాంపస్లో పోయినా అయ్యాల ఆ కాలంలో 2008, 9, 10, 11, 12 కవరేజ్లో పోయినప్పుడు ఎట్లుందో పరిస్థితి అట్లనే కనబడుతుంది కదా అంటున్నా. మళ్ళీ ఒక ఉద్యమానికి తెరలేసిందా అనే విధంగా కనపడుతుంది. 10 ఏళ్ల కాలంలో మొన్న చూసారు కదా, చంద్రబాబు రాక పచ్చమయం అయిపోతుంటే జనాలందరూ ముక్కు మీద వేలేసుకొని చూసారు. ఇదేంది విడ్డూరం ఏంది, ఎక్కడ చూసినా 10 ఏళ్ల బాట లేదే, ఎట్లా వచ్చింది అంటే దీని మీద ఉన్న శ్రద్ధ మరి ఎందుకు వీళ్ళ మీద లేదు? ఏమవుతుంది అంటున్నా. ఇన్నిసార్లు చక్కర్లు కొడుతున్నారే. ఇంటికి పోయి వాళ్ళు ఈయన చెప్తున్నాడు కదా కేసీఆర్ గురించి, ఎమ్మెల్యేలను కడుపులో తలకాయ పెడుతుండో కాలు పట్టుకుంటున్నాడు అంటుండు కదా. మరి ఈయన చేసిన పని ఏముంది? ఇంటికి పోయి నువ్వు కాలు పట్టుకుంటున్నావా, కడుపులో తలకాయ పెట్టుకుంటున్నావా, లేక బెదిరిస్తున్నావా? మరి ఎందుకు ఇంటికి పోయి నీకు శాలువాలు కప్పే అంత సమయం ఉంది కానీ ఏమవుతుంది అని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడినావు. మేము బానిసలము, మేము సేవకులము అని మాత్రమే అన్నారు కదా. ఈ నిరుద్యోగుల వల్ల మేము అధికారంలోకి వచ్చినా ఉన్నారు కదా. పిలిస్తే ఏమవుతుంది? ఎందుకు ఇంకా మీరు గట్టిగా మీరెందుకు ఇది ముందుకు రావట్లేదు? అంటే వాళ్ళకి అడ్డం వస్తుందమ్మా. ఇంతకుముందు చెప్తే కదా, ఒక్కసారి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఆ మత్తు తాగినోడు పచ్చకామర్లోనికి ప్రపంచం అంతా పచ్చగా పడ్డట్టు అందరూ వాడు పొద్దుగాల ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు, పొద్దుగాల పిఆర్ వాళ్ళు వస్తారు, పొద్దుగాల ఇంకెవడో వస్తారు. వాళ్ళు ఏం చెప్తారు? అంత బాగునే చూపిస్తారు. ఇప్పుడు ఇక్కడ వేలాది మంది అరెస్ట్లు అయ్యి పోలీస్ స్టేషన్లో ఉండి అన్నీ ఉంటే ఎవడొచ్చును 100 మంది వచ్చును, 500 వచ్చును, 1000 మంది వచ్చును. నేను మొన్న తెలుసుకున్న డిఎస్సి ముట్టడి మీద, పబ్లిక్ సర్వీస్ ముట్టడి మీద వాళ్ళ రిపోర్టు నిన్న రాత్రిది కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంత ఇచ్చారు అనుకున్నావు? 4,500 మంది వచ్చారు. ఎవడున్నాడు అంత అవుతుందే. ఇంకా పైనుంచి ఎక్కువ మాట్లాడితే ఆ పార్టీవాడు, ఈ పార్టీవాడు, వాడు వీడు వాళ్ళ అదే రిపోర్ట్. ఏ ప్రభుత్వం అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా ఇంతేనమ్మా. గత పాలనలో గత ముఖ్యమంత్రి గట్టినే చేసిండ్రు, అట్లా చేసే వాళ్ళ ముంచింది ఈ ఇంటెలిజెన్సీ లేకపోతే ఈ భజనపరులు. ఈయన కూడా గంతే. కానీ ముంచితే ముంచిరు. ఇప్పుడు పార్టీలు సరే ఏదో ఒక పార్టీ వస్తుంది, అధికారం చేయబడుతుంది. కానీ ఎంతకాలం అని ఈ సమస్యలు ఫేస్ చేసుకుంటూ పోవాలి అనేది ఇక్కడ సమస్య కదా. పాపం నిన్న వచ్చిన వాళ్ళ ఆడపిల్లల్లో రీసెంట్లీగా డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలకు మదర్ ఫీడింగ్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు. అరే గింతనన్నా మనకు కొంచెము మానవత్వం కూడా ఉంటుంది. కానీ అది కూడా మర్చిపోయి మినిమం రిపోర్ట్ తెప్పించుకోకుండా ఏదో నీ చేస్తావా చేయవా, పిలిపించి గిదిరానైనా గి ఇష్యూలు ఉన్నాయి, గిది ఉంది, కొంచెం ఓపిక పట్టండి ఏదో అనేసి ఎవరో
ఎవరో ఒకరు ఆ మాత్రం తెలియదా? మనం ఈ రకంగా ఉంటే మన పరిస్థితి వాళ్ళకి 9.5 ఏళ్ళకి వచ్చిందేమో, కానీ మనకి ఇంకో 2 ఏళ్ళకే రావచ్చు అనే పరిస్థితి లేదా? 2 ఏళ్ళు ఎక్కడి అమ్మా, లేదా 5 నెలలకి అవపలేదు అవతారం. వ్యతిరేకత పక్కన పెడితే రేపు అదే తల్లి 5 నెలలకే వీళ్ళు అవతారం ఏందో మొన్న లోక్సభ ఎన్నికలు అవపలేదా, ఇంకొక 3-4 నెలలకి పంచాయతీ ఎన్నికలు వస్తాయి, లోకల్ బాడీలు వస్తాయి, బెదిరించి గెలుస్తారేమో. అంత సీన్ లేదమ్మా. మీరు అన్ని మర్చిపోండి, తెలంగాణను తక్కువ అంచనా వేస్తారు. నీ బెదిరింపులు, నీ డబ్బులు, నీ నీ ఇతరత్ర ఏవైతే బలహీనతలకు సంబంధించిన విషయాలు మాట్లాడతామో అవేవి నడవమ్మా. మీరు అసలు తెలంగాణను తక్కువ అంచనా వేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడుతోటి దోస్తానం చేసిన ఏ పార్టీని కూడా తెలంగాణ సమాజం బొందబెట్టింది. 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే విజయ దుందిబిని పొందిండ్రు. 2009లో ఇదే టీఆర్ఎస్ పేరుతోటి ఆ రోజు కేటీ రామారావు, హరీష్ రావులు ఇద్దరు మంత్రతంత్రం చేస్తే చంద్రబాబు నాయుడు అనే ఒక విధవతోటి పొత్తు పెట్టుకుంటే, ఒక అహంభావి నాగడ్చాల రక్తపు పేరు వారించిన భయంకరమైన రాక్షసులతో పొత్తు పెట్టుకుంటే, పోరా నువ్వు కూడా వాంతోడు చావు పోరా అని 2009లో ఏం చేసింది టీఆర్ఎస్ని? 2004లో వస్తే నీకు 13 కూడా రాలే 2009లో. ఓ బీజేపీడు, కమ్యూనిస్టులు, తెలుగుదేశం, టీఆర్ఎస్ అందరు పొత్తు పెట్టుకుని ఏమైంది? పోయిందా? 2014లో బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటే అది పోయిందా? 2018లో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు, టీజేఎస్, కోదండరాము అందరు పొత్తు పెట్టుకుంటే ఏమైంది? ప్రజలు చాలా గొప్ప వాళ్ళమ్మా. ప్రజలు ఏమంతా అమాయకులు అనుకోకూరు మీరు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా, అప్పటికే 6 మంత్రులు, కేంద్రంలో 2 మంత్రులుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని కూడా మీరు తెలంగాణ వ్యతిరేకితోటి అభయస్థం దాపింది కాబట్టి మీకు కూడా బుద్ధి చెప్తా అన్నారు. చెప్పారు.